కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి మానవుని యొక్క దేహములో ఆయన వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తముగా బలియాగమై బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగి మరి సాయంత్రకాలపు గ్రంథ ధ్యానాలలో ఈ రీతిగా కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు సాయంత్రకాల సమయం మందు గ్రంథ ధ్యానాలలో మరి పాలు పంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని వింటూ బలపడుతూ ప్రభులో ఎదుగుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట శుభములు, ప్రభు పేరిట మీకు అందరూ కూడా వందనములు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కీర్తన 3వ కీర్తన 4వ చరణంలోకి మనం వచ్చాం. ఈ 4వ చరణాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మరి రాయబడినటువంటి మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చాను. ఎప్పుడు ఉత్తరమిచ్చాడు దేవుడు అంటే వెలుగెత్తి మరి మొరపెట్టినప్పుడు, ఆ వెలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన యొక్క జవాబు లేక ఆయన ఉత్తరము ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే ఆయన యొక్క పరిశుద్ధ పర్వతము నుండి ఆయన ఉత్తరం ఇచ్చినట్లుగా. కనుక మరి దావీదు ఈ యొక్క కీర్తన బట్టి ఎంత బాధల్లో ఉన్నాడో, ఎంతగా కృంగిపోతూ ఉన్నాడో, ఆ కృంగుదలలో అతన్ని ఆదరించేటువంటి వారు ఎవరు కూడా లేనటువంటి వారుగా, ఓదార్చేటువంటి వారుగా, దగ్గరికి చేర్చుకున్నటువంటి వారు ఎవరు కూడా లేక ఆయన మరి కాలనడికతో వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క కీర్తన రాసినట్లుగా, ఈ పలుకులు ఆయన పలికినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక ఈరోజు మన దేవుడు ఎవరంటే, మనము మొరపెట్టినప్పుడు లేక మనం ప్రార్థన చేసినప్పుడు దానికి తగినటువంటి సమాధానము లేదంటే ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇందులో వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు సందర్భాలలో ప్రభు ఏ విధంగా వాళ్ళకి ఉత్తరం ఇస్తున్నాడు, వాళ్ళకి ఉత్తరం ఇస్తున్నాడు లేదంటే సమాధానం చెప్తున్నాడు, జవాబిస్తున్నాడు అని అంటే వాళ్ళ ఉన్నటువంటి ప్రవర్తన, వాళ్ళు జీవించే జీవితం ఎలాగున్నది అనేది కూడా మనము వాక్యం చూసినప్పుడు ఆ క్రమంలో మనం కూడా సరి చేసుకున్నప్పుడు, సరిదిద్దుకున్నప్పుడు ప్రభు మన యొక్క మొరను వింటారని, ఆయన మనకు తప్పగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడని మనం గ్రహించాలి. కీర్తన 81వ కీర్తన 7వ చరణంలో ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోట్లో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని మొరీబా జలముల యొద్ద నిన్ను పరిశోధించి తిని అని అంటాడు. కనుక ప్రభు ఆయన పరిశోధించేటువంటి దేవుడిగా ఉన్నాడని, మొరపెట్టినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఆపదల్లో ఉన్నావో ఆయన నిన్ను మరి పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరీక్షించేటువంటి దేవుడిగా కూడా ఉన్నాడు. కనుక అందును బట్టి ప్రభు తప్పక వారిని మరి ఎక్కడ పరిశోధించాలో, పరిశీలించాలో, పరీక్షించాలో అనేది దేవునికి తెలుసు. అందును బట్టి వాళ్లకు ఉత్తరం ఏమిటే కాకుండా వాళ్లకు కావలసిన సహాయం కూడా అందించేటువంటి దేవుడు మన యొక్క దేవుడు.
తర్వాత రెండో మాటగా 91 కీర్తన 15వ చరణంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అనే మాట అక్కడ మరి రాయబడినటువంటి మాట. దానికి మనము మరి ఇదొక మాట చదివితే మరి మనకు అర్థం కాదు. ఇదొక మాటతో మరి ప్రభు నా శ్రమల్లో తోడుంటాడని అన్ని కరెక్టే ఉంటారు. అయితే పైన 14వ చరణంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అనే మాట ఉంది. ప్రేమించుచున్నాడు కనుక అంటే ఏంటి అంటే దేవుడు చెప్పినట్లుగా చేయటానికి సమ్మతించటం, ఆ విధంగా కొనసాగించటం, దాని విషయంలో నిర్లక్ష్యం చేయటం కానీ మరి అవిధేయత చూపించటం కానీ లెక్కలేనటువంటి తనముతో ప్రవర్తించటం కానీ లేనటువంటి వాడు దేవుని ప్రేమించేవాడు. కనుక ఇప్పుడు దాన్ని బట్టి ప్రభు ఏమంటున్నాడు, అతను నాకు మరి మొరపెట్టగా నేను అతనుకు ఉత్తరమిచ్చేదను. అతను ఏంటి, ఎందుకు మొరపెడుతున్నాడు, ఏ విషయంలో మొరపెడుతున్నాడు, అతనికి ఏమి అవసరమై ఉన్నది, ఏమి కావలసినటువంటి పరిస్థితి ఉన్నది అని మరి ప్రభు తెలుసుకొని ఇక్కడ ఇతను మరి శ్రమ అని ఉంది. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాతావరణం బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కల్చర్ని బట్టి కూడా కొన్ని మరి ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిలో కూడా మరి ప్రభువుకు నువ్వు మాట వినేటువంటి వాడుగా ఉన్నప్పుడు ఆయన నీ మాట విని నీకు అది శ్రమో, కష్టమో, బాధో, ఇబ్బందులో, ఆర్థిక పరిస్థితో ఏదైనా సరే వాటన్నిటి నుంచి ఆయన తప్పించి మరి ఆయన తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాను అని ప్రభు అంటున్నారు. కనుక మరి రీజన్ అది. ఆ విధంగా మనము ముందుకు సాగటానికి అలాగ మనము సరి చేసుకోవాలి. లోటుపాట్లు, లోపాలుంటే వాటిని వాక్యం ఎత్తి చూపిస్తున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని విసర్జించి మనము ప్రభుని, ప్రభు వాక్యాన్ని హత్తుకున్నటువంటి వారంగా ఉండాలి. అలాగనే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనములో యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించిదిని, నీకు ఉత్తరమిచ్చేదను, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. మరి బయలు వెల్లుడి అని బంధింపబడి వారితోనూ, బయటికి రండి అని చీకట్లున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అని అంటాడు. అండ్ కనుక ప్రభు మరి అడిగిన వెంటనే సమాధానం రాలేదని, అందును బట్టి మనలో మరి కార్యాలు మరి జరగట్లేదని, దానికి ఏదో మరి బాధపడాల్సిన అవసరం లేదు, దాని విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సమయం ఉన్నది, అనుకూల సమయం ఉన్నది, నీకు ఉత్తరించేటువంటి సమయం ఉన్నది, జరిగించాల్సినటువంటి దానికి కూడా సమయం ఉన్నది. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ప్రతి దానికి కూడా సూర్యుని కింద భూమి మీద జరిగేటువంటి కార్యాలకు దేవుడు సమయాన్ని వాటికి కేటాయించాడు. వాటిని బట్టి మనకు మరి కార్యాలు జరుగుతాయి. జరిగేటప్పుడు ప్రభు మరి నీవు ఏ ప్రార్థన అయితే చేసావో, దేని కొరకైతే ప్రార్థన చేసావో దానికి ఉత్తరమేమిటే కాకుండా తగిన సమయంలో ప్రభు జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. అలాగనే ప్రభు మరి కొత్త నిబంధన కాలంలో కూడా యేసు ప్రభు వారు మరి అంటారు, లూకాసు సువార్త 7:23లో 20-38 వచనంలో కూడా, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చాను. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఏం జరిగించడానికి? ఆయన మానవుల యొక్క రక్షణ కొరకే కదా. అయితే ఆయన
ఆ రక్షణ పొందటానికి, రక్షణ కలగటానికి, రక్షణ ఆనందము కలిగి ఉండటానికి, రక్షణలో ప్రభు బిడ్డలను వర్ధిలింపచేయటానికి ఏ ప్రణాళిక ప్రకారంగా, ఏ ఉద్దేశం, ఆలోచన కలిగి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించబడ్డారు, అది నెరవేర్చడానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు, బోధించే బోధ, ఉపదేశము, చూపించిన క్రమము, ఖండించినటువంటి విధానము చూసినప్పుడు కొంతమందికి అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ప్రభు ఆ మాట అంటారు. మరి అభ్యంతర పడినటువంటి వాడు ధన్యుడు అవుతాడని. అలాగనే యోహాను సువార్త 8:51 ప్రకారంగా ఒకడు నా మాట గాయకొని ఎడల వాడెవడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. దేవుని యొక్క మాటని ఎవరైతే గొయ్యకుంటాడో వాడు మరణము అనేది పొందకుండా, మరణానికి అప్పగించకుండా వాడు కాపాడబడతాడని స్వయంగా ప్రభువే మరి ఆయన ఉత్తరమిస్తున్నట్టుగా, సమాధానం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగా భక్తులు కూడా వారి యొక్క భక్తి జీవితంలో వాళ్ళు పలికినటువంటి మాటలు అనేకంగా ఉన్నాయి. వాటిలో ఒక మాట చూసుకున్నప్పుడు 86వ కీర్తన 7వ చరణంలో, నీవు నాకు ఉత్తరమిచ్చువాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. కనుక ఆ మాట అంటున్నాడు అంటే మరి దేవుని మీద ఎంత నమ్మకమో, విశ్వాసం కలిగినటువంటి వాడు ఉన్నాడో మనకు అర్థమవుతుంది. 118వ కీర్తన 21వ చరణం కూడా, నీవు నాకు రక్షణ దారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నట్లుగా. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ కీర్తన 4వ చరణంలో ప్రభు దావీదు మరియు మొరపెడుతున్నప్పుడు ఆయన మొరకు ఉత్తరమిచ్చే దేవుడిగా, అతని యొక్క సమస్యలు ఏంటో వాటిని పరిష్కరించేటువంటి దేవుడు దావీదుకి ఎలాగున్నాడో మనకు కూడా అలాగనే దేవుడు మన మొరలకు ఆయన ఉత్తరమిచ్చేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆయన మనకు సమాధానం ఇచ్చి, లేదంటే ఉత్తరమిచ్చి మన కార్యాలను సఫలపరచాలన్నా, జరిగించాలన్నా మనలో మరి ఏ లోపాలు ఉండకుండా ఉన్న లోపాలని వాక్యమెత్తి చూపిస్తున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని విసర్జించి వాటికి దూరంగా ఉండటానికి, దేవుని దగ్గరగా ఉండటానికి, దేవుని హత్తుకొని జీవించేటువంటి జీవితం జీవించినటువంటి వారు దీర్ఘాయుషు కలిగి వారు మరి బ్రతుకుతారు అని జీవానికి, మన ప్రాణానికి ఆధారమైనటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. అదే క్రమంలో బైబిల్లో మరి ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఐగుప్తులో యోసేపు ఫరోకు వచ్చినటువంటి కళను బట్టి ప్రభుని అడిగినప్పుడు అతనుకు కలభావాన్ని తెలియచేయటానికి వెంటనే అతని మొరకు ఉత్తరం ఇచ్చినట్లుగా, అలాగే మోషే ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చినట్లుగా, దావీదు మొరపెట్టినప్పుడు, ఇర్మియా మొరపెట్టినప్పుడు, దానియేలు మరి బెల్షదాద్ విషయంలో అతనికి మరి వచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ చేతి రోత విషయంలో కానీ, నెబుకద్నెజరు తనకు వచ్చినటువంటి కలభావం కానీ ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో దానియేలు దైవిక జ్ఞానం కలిగి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆత్మపూర్ణుడిగా ఆ విషయాలు నేను కాదు, పరమందునటువంటి దేవుడు తెలియచేస్తే నీకు చెప్తాను అన్నట్టుగా యోసేపు అన్నారు, దానియేలు గారు కూడా అన్నారు. కనుక మన జీవితాలలో ఈ మాటలను బట్టి మనము మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టినప్పుడు ఆసన్నమై ఉన్నటువంటి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి దానికి పరిష్కారం కూడా చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అటు స్థితి ప్రతి బిడ్డ కుటుంబానికి కలుగును గాక. ఆమెన్. జీవము కలిగినటువంటి ప్రభు, జీవాధిపతి ఈరోజు మా మొరలను వినేటువంటి దేవుడిగా
మాకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా, తగిన సమయమందు కార్యాలను జరిగించే దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తున్నాం. ఈ మాట వింటున్న బిడ్డలో మరి ఎంతమంది ఈ మాటలు వినబోతున్నారో ఆ బిడ్డను కూడా మీరు దీవించి బలపరచమని, సకల లోక పరిశుద్ధుల యొక్క సేవను కూడా దీవించమని, రాత్రికాలమందు సుఖ నిద్రను వేకువనే మరియు కృపావాక్యములోను తిరిగి పునరుద్ధాన ఆరాధనలో ప్రతి బిడ్డ పాల్గొన్న కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సంతోష సహవాసం కూడి ఉన్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.